మా అక్క పేరు సరోజ. అమ్మ తర్వాత అమ్మ అంతటి అక్క. కష్టంలో సుఖంలో తోడు నీడ. అదేంటి అంటే బ్లడ్ రిలేషన్ అనేది ఎప్పటికీ గొప్పదే. అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు అంటారు కదా, కోట్లు పెట్టినా కొనలేని ప్రేమ బ్లడ్ రిలేషన్. అన్న తమ్ముళ్ళది, అక్క చెల్లెల్ది. సో మేము ఎంత దూరం ఉన్నా కానీ ప్రతిదానికి ఫోన్ చేసేసి నాకు గైడ్ చేస్తుంది. అమ్మ తర్వాత అమ్మ అక్క. లవ్ యూ. ఇది మా అక్క. లవ్ యూ అక్క. లవ్ యూ చెల్లె. ఇది మా అక్క, మా రెండో తోటి కోడలు. ఇంకిద్దరు అక్కలు అక్కడే ఉన్నారు. సూపర్. మీరు దూరం ఉన్న దగ్గరున్న రక్త సంబంధం వెలకట్టలేనిది, కొనలేనిది. సో అందరం మనవాళ్ళు అని కలిసినప్పుడు ఆ ప్రేమ ఆప్యాయత పంచుకున్నప్పుడు వేలు పెట్టుకున్న సంతోషం ఆ చిన్ని టైంలోనే వస్తుంది. అది నాకు ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో దక్కింది. వచ్చి నుంచి చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అన్నీ మర్చిపోయి అసలు అంత బిజినెస్ అంతా పక్కన పెట్టేసి ఒక వేరే వరల్డ్కి వెళ్తారంటారు కదా, వేరే ప్రపంచానికి. ఆ చిన్ని ప్రయత్నం ఈరోజు నాకు ఈ ప్రపంచంలో దొరికింది. చాలాసార్లు ఇన్వైట్ చేస్తారు. కొంతమంది కొన్ని సమస్యల వల్ల వెళ్ళడానికి కుదరకపోవచ్చు, అంటే బిజీ టైం అని ఇంకెక్సెట్రా ఎక్సెట్రా. సో నేను ఈరోజు వీలు చూసుకొని మా అన్నయ్య పిలవగానే నేను వచ్చేసాను. చాలా చాలా హ్యాపీగా గడిచింది ఈ రోజంతా నాకు. ఇలాంటి మెమొరబుల్ డే మీకు ఏ రోజైనా జరిగిందా? మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ తెలపండి. సో ఇది మా చిన్న ఫ్యామిలీ. మా ఫ్యామిలీ మొత్తం 165 వరకు ఉంటారు. చాలా పెద్ద ఫ్యామిలీ. ఇది ఒక సరదాగా చేస్తున్న వీడియో. మీకు ఇలాంటి మెమొరీస్ ఏమన్నా ఉన్నాయా ఉంటే కామెంట్స్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ. మా అమ్మ నాన్న వృక్షాలు, వాటి సంతతే మేమందరము. మాకు ఆప్యాయత అనురాగాలను పంచినారు మా అమ్మ నాన్న. వాళ్ళ తర్వాత అమ్మా నాన్నలుగా 4 అన్నయ్యలు, 4 వదినలు మా కుటుంబ సభ్యులలో మమ్మల్ని ఆదరించి ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని చేదోడు వాదుడుగా తీసుకుంటూ మాకు ప్రేమ ఆప్యాయతలు పంచిన మా 4 అన్నయ్యలకు, వదినలకు మా కుటుంబం తరపున, మా తరపున ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు మా నాన్నగారికి 5వ సంవత్సరం కంప్లీట్ అయిన రోజు మరణించి, దానివల్ల ఈరోజు ఫ్యామిలీ అంతా కలుసుకున్నాం. ఐఎమ్ హ్యాపీ. మా వృక్షాలతోనే మాకు ఈ అనురాగం ఆప్యాయత కలిగింది. దానివల్లనే ఇంత సంతోషంగా ఉంటున్నాం. వాళ్ళ అడుగుజాడలు నడవాలని, వాళ్ళ ఆశయాలను నెరవేరాలని, ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ అలవాట్లు మాకు రావాలని, వాళ్ళ ఆశీస్సులు మా అందరికీ ఉండాలని చాలా చాలా కృతజ్ఞతలు మా అమ్మ నాన్నకి. ధన్యవాదములు.